రవితేజ చుట్టూ కూడా ఉచ్చు బిగుసుకుంటుంది. డ్రగ్ డీలర్ జిషన్ అలీ వెల్లడించిన సంచలన నిజాలేంటి? రవితేజతో పాటు కొత్తగా తెరపైకొచ్చిన క్యారెక్టర్స్ ఏంటి? ఈ నెల 25న రవిని విచారించిన తరువాత సిట్ ఏం చేయబోతోంది? రవితేజకు కిక్ 3 సినిమా చూపించేందుకు రెడీ అయిపోతోంది సిట్. ఆరోపణలు వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు రవితేజ. అయితే ఆయన మంగళవారం సిట్ ముందుకు రానున్నారు. ఈలోగానే కీలక ఆధారాలు సేకరించింది సిట్. డ్రగ్ డీలర్ జిషన్ అలీ అలియాస్ జాక్ విచారణలో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. హీరో రవితేజకు సౌత్ ఆఫ్రికా నుంచి డ్రగ్స్ సరఫరా జరిగినట్లు జిషన్ సమాచారం. రవితేజ ద్వారా జిషన్ చాలా మందికి డ్రగ్స్ చేరవేశాడని తెలుస్తోంది. డ్రగ్స్ వ్యవహారంలో కెల్విన్ తర్వాత జిషన్ అలీదే కీలక పాత్రని చెబుతున్నారు. ఇతని జాక్ అని కూడా పిలుస్తారు. జాక్ వస్తే క్రాక్ వచ్చినట్లేనని పబ్ లో అనేవారని టాక్. ఓ రకమైన మత్తు పదార్థాన్ని క్రాక్ అని పిలుచుకునేవారని చెప్తున్నారు. జిషన్ విచారణతో మరికొంతమంది పేర్లు బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈసారి తెరపైకి యువ హీరోల పేర్లు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. బుల్లితెర నటీనటుల పేర్లు కూడా వెల్లడి కావచ్చని అంటూ రవితేజను ఎక్సైజ్ సిట్ అధికారులు నెల 25వ తేదీన విచారించనున్నారు. రవితేజ విచారణ తర్వాత మరింత మందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. రవితేజకు జిషన్ అలీ కెల్విన్తో ఉన్న సంబంధాలపైనే సిట్ ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మాస్ హీరో ద్వారా ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా అయ్యేవి, వాటిని ఎక్కడ తీసుకునేవారనే అంశాలపైన అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.